సాయిరామ్ అండి. ఈరోజు సాయి చెప్పిన 3 ముఖ్య విషయాలను మనం ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా వేటిని పాటించాలి, ఎవరిని గౌరవించాలి, ఏవేవి అలవర్చుకోవాలి, ఏవేవి విడిచిపెట్టాలి, ఇలా అన్నిట్లోనూ మూడు గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్‌ది కోరిక, కోపం, నాలుక. ఈ మూడిటిని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడూ నోరు జారి ఒకళ్ళ మాట పడకూడదు. కోపంతో ఎవ్వరిని అనకూడదు. మన కోరికలను ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఎవరిని గౌరవించాలి? గురువు, తల్లిదండ్రులు, దైవం. ఈ ముగ్గురిని మనం ఎప్పుడూ గౌరవించాలి. గురువే మనకి ప్రపంచాన్ని ఏంటో తెలియచేస్తాడు. తల్లిదండ్రులు మనకు ప్రపంచాన్ని చూపిస్తారు, ప్రేమను పంచుతారు. దైవం ఈ రెండింటినీ కూడా మనకి దక్కేలా చేస్తుంది. కాబట్టి ఈ ముగ్గురిని కూడా మనం ఎప్పుడూ గౌరవించాలి. నెక్స్ట్, ఏమేమి అలవర్చుకోవాలి? పవిత్రత, నిజాయితీ, కఠోర శ్రమ. ఈ మూడింటిని మనం అలవరుచుకోవాలన్నమాట, నేర్చుకోవాలి. ఎప్పుడు మన శ్రమే మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. మన నిజాయితీ మనల్ని ఎత్తులో నిలబెడుతుంది. మన పవిత్రత మన ఆలోచనల్ని, మన క్యారెక్టర్ని పెంపు చేస్తుంది. కాబట్టి ఈ మూడింటిని మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. ఇక వేటిని విడిచిపెట్టాలో ఇప్పుడు చూద్దాం. సోమరితనం, బద్ధకం, పరనింద. ఈ మూడింటిని మనం ఎప్పటికీ అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే సోమరితనం మనల్ని ఎప్పుడు కూడా కుంగదీసి పడేసేస్తుంది. అబద్ధం ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం నోటి ద్వారా గబగబా చెప్పేస్తాం, కానీ వాటిని ఎవరు కూడా దానివల్ల ఎదుటి వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఆ విషయం తెలిసినప్పుడు మనం అప్పుడు తెలిసిన తర్వాత ప్రయోజనమే ఉండదు. ఇక పరనింద. ఎప్పుడూ కూడా మనం టైంపాస్ చేయడం కోసం ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయకూడదు. అంతేవిధంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో మనం తెలుసుకోవాలే, కానీ టైం చూసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం వాళ్ళ మీద నిందలు వేయకూడదు అన్నమాట. కాబట్టి ఈ 3 లక్షణాలను మనం విడిచిపెట్టాలి. ఎప్పుడు ఇవి కూడా అలవాటు చేసుకోకూడదు. సాయిరామ్.